మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ప్రజా ప్రభుత్వం ఊరో మా రాష్ట్రంలో అందరూ కూడా ఈ నెలకొల్లి మీ కార్డు మీద సంఘటన ఇవ్వడానికి మనలో గౌరవ ముఖ్యమంత్రి గారు విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం ఎంతో సంతోషకరమైన రూపం. మీరు మొన్నటి వరకు రేషన్ కార్డులో బియ్యం తెచ్చుకొని మీరు ఎన్నుకొని తిన్నారా? విజయనగరం చెప్పాలి. మీరు తిన్నారా? సగం మంది బియ్యం ఎన్నుకోలేరా? చెప్తున్నాను నేను ఉన్నాయా? అందుకున్న బియ్యం తెచ్చింది 6 రూపాయలకు. ఇప్పుడు వచ్చి బియ్యంలకు ఆ బియ్యం ఏం చేస్తే 10 రూపాయలకు రైతులు అనుకుంటారు. ఆయన ఖాళీ చేసి 30 రూపాయలకు బయట అనుకుంటాడు. ఈ భాగంలో కాదు పేదవాళ్ళు కూడా తెలంగాణ వచ్చే గరీబ రాష్ట్రం మన రాష్ట్రంలో పేదలు కూడా పెద్దలాగా ఎన్నుకుండకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రిగా మంత్రులుగా మేమందరం దాని మీద నమోదు కాన్ఫరెన్స్ ఇక్కడ నల్గొండ జిల్లాని ఇక్కడ మనం జీవనవల్లి జనగల మండలంలో ప్రారంభించుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా మంచి జరగాలని ఈరోజు మనం మొన్నటి వరకు 10 ఏళ్ళకే చూస్తున్నారు. ఒక రేషన్ కార్డులో వచ్చిన అందుకు ఒక కొత్త రేషన్ కార్డులో పుట్టిన పేర్లు ఎక్కిస్తున్న రేషన్ కార్డులో ఎక్కలేదు. సరిపడిన పేర్లు తీసేసిందా? కానీ మనం మొన్ననే 20 లక్షల మంది కొత్త పేర్లు నమోదు చేస్తాం. తెలంగాణ మొత్తంగా 2,80,00,000 మంది నుంచి ఇలా 3,10,00,000 మందికి రేషన్ బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా అందించాలని ఆలోచనతో 10 ఏళ్ళు భావించిన ప్రజలు ఒక 49,000 కార్డు మాత్రమే ఇవ్వడం జరిగింది. మనం 12 నెలల్లోనే 20 లక్షల కార్డు ఇచ్చినాం. మనం కార్డులతో పాటు మీకు రేషన్ మాత్రం 5 లక్షల రూపాయలతో ఇల్లు కూడా రాబోతున్నాం. మనం గతంలో జీవనలో ఎన్ని నటిస్తున్నాం చెప్పండి. మీ ఊర్లో ఎన్ని నటిస్తున్నాం మీ ఊర్లో? అప్పుడు మనం కట్టిస్తే 500 ఇల్లు 20 ఏళ్ల కింద 1,00,000 రూపాయలు అంటే 500 ఇల్లు మీ ఊళ్ళో కట్టించి దగ్గర ఉండి అన్ని కాలనీల నేనే నిర్ణయించి 5 లక్షలు. అప్పుడు 1,00,000 అంటే 20 ఏళ్ల కింద 1,00,000 అంటే ఇలా 10 లక్షలతో కొన్నాడు. ఇప్పుడు మళ్ళా 5 లక్షల రూపాయలతో మళ్ళా మన ఇండియాలో ఇల్లు చరిత్రలో ఉంచితే ఈ యొక్క కార్యక్రమం ఇవాళ మీరెవరు బియ్యం వండుకోకుండా మీరు మంచిగా ఎవరికి అమ్మకుండా తినే ఒక చారిత్రమైన అదొక పథకం కాదు. అది ప్రభుత్వ పథకం కాదు. అది నిరుపేదల కోసం ఆత్మగౌరవ పథకం. నిరుపేదలు కూడా ధనవంతులాగా మంచిగా కడుపు నిండా మంచి తినాలని ఒక ఆత్మగౌరవ పథకం అని చెప్తారు. మీరు ఎవరైనా సరే పేదవాడు ఉర్చలో ఉన్నా ఉర్చ లేకుండా చెట్టు కింద పడుకునే గుర్తించాలి. మన పార్టీ ఉంది అని చెప్పి ఎందుకంటే వాళ్ళు దళితులు ఇచ్చుకున్నట్టు వాళ్ళ కార్యకర్తలు జీవితం మనమైనా కానీ వేరే పార్టీలో ఉన్నా పేదవాడికి ఇచ్చినప్పుడు నిజమైన పేదల ప్రభుత్వం డబ్బు మనకి ఇస్తే నిలిచిపోయి లేకుంటాడానికి 10-20 ఎకరాలు ఉంటాయి. పేదవాడికి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకుంటే మన పాపలతో పిల్లల్ని చదివించుకుంటూ పేదవాడిని పెట్టే ఉపాధి హామీ పట్టుకొని పట్టుకొని నేను మంచిగా 2 కోట్ల మంది పిల్లల్ని చదివించారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో స్వచ్ఛ తక్కువలో చెప్పారు. మొన్ననే మోడల్ స్కూల్ కానీ కేజీబీ కనగల్లో అలాగే కనగల్ హాస్పిటల్ కూడా చూసిన దగ్గర నేనేం లేదు. మా కలెక్టర్ గారిని వేస్తున్నాను. కలెక్టర్ గారిని చూసి నాకు చెప్తే మీరు కలెక్టర్ గారిని చేపిస్తున్నాం. ఇంకా ఇక్కడ కూడా సూచనలో సబ్సెంటర్ పెద్దవారు కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటే మీరు మంచిగా చదువుకోవాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మన హాస్పిటల్ బాగుండాలి, స్కూల్ బాగుండాలని కనుక మోడల్ స్కూల్ కూడా బాగా చేపిస్తున్నాం. మీరందరూ కూడా మరొకసారి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొని అతన్ని అనుకున్న 500 నెంబర్ 800 మందితో అనుకున్నాను. మొత్తం ఇంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పడుతుంది. నాకు మళ్ళీ 50 రూపాయల ప్రోగ్రాం ఉంది. తర్వాత మన ఫోన్ మళ్ళా మీదయండి. మళ్ళీ మీ అందరూ కూడా తప్పకుండా మా కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మా ఊళ్ళో గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవాలి. దత్తత అంటే నేను కూడా కొన్ని డబ్బులు ఇస్తున్నాను, మీరు ఎక్కువ ఇవ్వాలి ఊరికి వేరే వాళ్ళకి. ఎందుకంటే బాగా మేడం ఇక్కడ
ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు రోగాలు వస్తుంటే అన్ని లేదు. చాలా పెద్ద ఊరిది. ఆ ఊరిని మీరు ప్రత్యేక సభలో మొన్ననే జనవాళ్ళు ప్రాపర్ కూడా 40 లక్షల రూపాయలు మీరు డ్రైవర్ ఇచ్చారు. ఎస్టీ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ దాంతో పాటు మండలంలోనే పెద్ద గ్రామం జనవాళ్ళు. ఆ తర్వాత మీ అందరూ తెలుసు దూరపట్టుకెళ్ళి 10 డబల్ రోడ్డు ఆ నుంచి కూడా చోళగుట్టకెళ్ళి అనంతాల గొప్పపల్లికి అదే డబల్ రోడ్డు మీ మండలంలోనే 80 కోట్ల రూపాయల పురంపల్లి వరకు డబల్ రోడ్డు ఆరోగ్య డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్కి పెట్టాం. రామచంద్రాపురం పొడవుకు 20 ఏళ్ల కింద రోడ్డుకు మళ్ళా 2 కోట్లు పెట్టి మళ్ళా డాంబర్ రోడ్డు ఇస్తున్నాం. మళ్ళా పొడవుకి వెళ్ళి కోటగూడెం కూడా 70 లక్షలతో మళ్ళా డాంబర్ రోడ్డు కొత్త డాంబర్ రోడ్డు ఇస్తున్నాం. ఇంకా చాలా సమయంలో మనకు మళ్ళీ పదిహేనులో మన ప్రభుత్వం వచ్చి ఇంకా 3 రోజులు ఉంటే ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా మనమే ఉంటే బీఆర్ఎస్ పార్టీ వేరే దాని గురించి నడుపుతున్నారు. ఎందుకంటే మన చూసే ఒక్కొక్కరు 60,000 మెజార్టీతో వెళ్తున్నాం. మా అక్కాశంలో ఆశీర్వాదిస్తే ఇంకా మీకు ఎన్నో పథకాలు తీసుకొస్తాం. తప్పకుండా మీ అందరికీ సొంత ఇల్లు కట్టించే ప్రాజెక్టుతో కాదు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రైతు భరోసాతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా చేయాలని ఉన్నదే. కానీ కొడుకు అందరూ బిడ్డ దోసుకొని ఫోన్లు పార్లమెంట్ కొందరు అమెరికాలో కాసుకొని కొందరు దేశంలో ఇతరులకు ఫోన్లు రోజు మామూలుగా వేస్తున్నారు. 10 ఏళ్ళు దోసుకుంటున్నారు. నువ్వు వచ్చి 15 ఏళ్ళని ఈ పథకాలు పెట్టావు. అయ్యో పాపం ఒకటనే పట్టుకొని ఉంటలేరు. వాళ్ళు దోసుకొని ఉంటేనే ఏం లేదు. మొత్తం సమాన ఖాళీ చేస్తే ఇలా పంచ గుణపెట్టి అటు రేవంత్ రెడ్డి గారు కానీ ధోని గారు మా ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తున్నాం. మరొకసారి మీ అందరికీ పథకం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మీ అందరికీ నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ వేదిక మీద పత్రికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ